ఎంపీ సర్వేపై మళ్లీ అంతెత్తున లేచారు మంత్రి శంకర్రావు. అతనికి మంత్రి పదవి ఇస్తే అవినీతికి రాజముద్ర వేసినట్టేనని మండిపడ్డారు. కులాన్ని అడ్డం పెట్టుకుని పదవులు పొందిన ఆయన ఇప్పుడు మంత్రి పదవి వస్తుందంటూ బ్లాక్మెయిల్ చేసి అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి థర్డ్ క్లాస్ గురించి చర్చే అనవసరం అంటూనే 2-3 రోజుల్లో అన్ని ఆధారాలు బయటపెడతానని అంటున్నారు శంకర్రావు. ఎక్కడికి వచ్చిళ్ళు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏంది? దే ఆర్ కరప్టెడ్ పీపుల్. ఆయన ఇల్లు ఏదైతే ఇప్పుడు ఉన్నదో మీకు 2-3 రోజుల మొత్తం తీసుకొస్తాము. 5th ఫ్లోర్ వేసుకున్నాడు, తర్వాత పెంట్ అవుట్ వితౌట్ పర్మిషన్. నువ్వు నీకు నీతి ఏమన్నా చెప్పు. వాట్ రైట్ యు గాట్ టు సే దట్ యు ఆర్ ద కాంగ్రెస్ మ్యాన్? వాట్ ప్రిన్సిపల్స్ యు గాట్? ఆయన ఎక్కడున్నా బ్లాక్ మెయిల్ టాక్టిక్స్. అధికారులు ఏమన్నా అనగానే నేను ఇది అని ఆ కుల ప్రాతిపదిక. దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు లాస్ట్ ఫర్ ఎవర్. ఇట్లాంటి కరప్టర్లు మినిస్టర్ అందరి దగ్గర మినిస్టర్ అవుతున్నారు కలెక్షన్ కింగ్. ప్రూవ్ చేస్తా, నీకు ఆ ఇల్లు తీసుకొస్తా, అది ఒకటే తెలిసిపోతుంది. తమ్మి ఆయన ఎక్కడికి వచ్చిన 2004లో కదనండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేట నేను దండోరా అని అంత మాలోళ్ళు తీసుకోపోతున్నాను. ఆ పేరు మీద వచ్చిన నేను దాని మీద రాలేదు. నెహ్రూ గాంధీ ఫ్యామిలీ యొక్క వఫాదార్ అంటే లాయలిస్ట్ గా వచ్చిన సమయమే చెప్తుంది ఎవరు ఏంటిది అనేది. ఆయన ఏంది నేనేంది అనేది. అవునా లేదా? ఇంకెందుకుగా ఆ థర్డ్ క్లాసుల గురించి మనం ఎందుకు చరిత్ర వాల్యూస్ చెప్తారు. అతమే నేనంటే చిల్లర పని చేయనండి, చిల్లరగానే చేస్తారు. సడక్ చాపలు జిందాబాద్ అనుకుంటా పోయిందా అన్ని పోయేసి అన్నిటిని ఇనాగరేషన్ చేసుకుంటూ ఉరికిడు. నాకు అవసరం లేదు. మేము ప్రజలు ruchulu.com మేకింగ్ ఆఫ్ ఆంధ్ర రెసిపీస్. రెసిపీ వీడియోస్ ఇన్ తెలుగు ఫర్ ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజ్, నాన్ వెజ్, baking snacks and desserts. Please visit ruchulu.com.